48 గంటల్లో జనసేన ఆవిర్భావ సభకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రశ్న. అసలు ఇది జనసేన సభ, తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బిందెల్ని చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అసలు ఈయన దత్తపుత్రుడా? దత్తత చేసుకోక ముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా? ఇప్పుడు పామై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరలా బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా. మీరు ఎంతకాలం పావును పోషిస్తారు? పాలేసి డబ్బులిచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కోండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో, 2011లో కాంగ్రెస్ లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిళ్ల బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి 95 నుంచి 2004 వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే 9 నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా 2-3 సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా? కష్టపడొద్దా? నేను పవన్ తమ్ముడిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నాను. మరి 1 కోటి మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు. మరి 3,000 అయ్యి 20 లక్షల ఉద్యోగాలు అయ్యి 1 కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడివి కాదా? కుటుంబంలో ఉన్న 3 అయితే 45,000, 6 అయితే 90,000. ఇస్తానని మాట ఇచ్చారు. తల్లికి వందనం అని
ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు గనుక మరి పవన్ కళ్యాణ్ మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుదాం, రైతు బంధు ఇద్దాం, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటా ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియకపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే మేల్కోండి. రాష్ట్రం కొరకు, దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.